ఓపెన్ చేద్దాం. బాడీని తీసుకొచ్చి ఇక్కడ డంప్ చేశారు. నేను చూడాలి. మేడం, ఇది క్రైమ్ సీన్. కాస్త ఆగండి, తనని చూసుకోండి ప్లీజ్. యాడవుకు ఈ టైంలో అడగడం సరిగ్గా ఉండదు. ఎవరి మీదైనా అనుమానం ఉందా, లేదా ఎవరితోనైనా శత్రుత్వం ఉందా? చెప్పండి. ఆయన చాలా చాలా మంచివారండి. ఎవరి దగ్గర ఎలాంటి పగలేదు. ఆ రోజు నైట్ ఒక అమ్మాయి వచ్చింది మా ఇంటికి, పిచ్చమ్మాయి. అమ్మాయా? మీరు ఏ అమ్మాయి గురించి మాట్లాడుతున్నారు? నాకు తెలీదు సార్. తనకి గౌరవ్కి అఫేర్ ఉందని విన్నాను. తను ఒక పిచ్చిది, ఏదో ఒకటి వాగుతుంది అనుకున్నాను. తను వెళ్ళిపోతుందని అనుకున్నాను, కానీ ఇలా చేస్తుంది అనుకోలేదు. ఆ అమ్మాయి డీటెయిల్స్ ఏమన్నా తెలుసా? పేరు, నెంబరు, అడ్రస్ లాంటివి? పెళ్లైన ఒక వ్యక్తి డెడ్ బాడీ ఒక రెస్టారెంట్ నుంచి తీయబడింది. అతని భార్య నైనా జీవితం పూర్తిగా మారిపోయింది. పోలీసులకి జస్ప్రీత్ మీద అనుమానం కలిగింది. ఆన్లైన్లో పరిచయమైన ఒక అమ్మాయితో ఇతను ఒక అక్రమ సంబంధం పెట్టుకున్నాడు. నిజమేంటో తెలిస్తే మీరు చాలా ఆశ్చర్యపోతారు. ఏంటి వీడికిలా అయిందా అంటూ. భవిష్యత్తులో ఇది ఎవరికైనా జరగచ్చు. ఏంటి బాబు, ఎలా ఉన్నా? ఇదిగో ఇంట్లో భార్యకి హెల్ప్ చేస్తున్నాను. జస్ప్రీత్, ఒక్క నిమిషం. ఒక్క నిమిషం, ఎవరో పిలుస్తున్నారు. చెప్పండి సార్. మీకు ఇతను తెలుసా? ఎవరండి? ఎవరు? ఇతనా? తెలుసు సార్. ఇతన్ని మర్డర్ చేశారు. ఏంటమ్మా? సార్, ఒక్క నిమిషం. చెప్పండి జస్ప్రీ, మీకు ముందే ఆయన తెలుసా? తెలుసు. అర్జున్, మీరు కొంచెం లోపలికి రండి, మీతో మాట్లాడాలి. లోపలికి రండి, కమాన్. ఒక్క నిమిషం. అరే రమ్మంటుంటే. అతని వైఫే మాకు చెప్పారు. ఆవిడ్ని బెదిరించడానికి మీరు ఆవిడ ఇంటికి వెళ్ళారంటగా. నేను బెదిరించడం వల్ల వెళ్ళలేదు సార్. మీట్ అవడానికి వెళ్ళాను. ఎందుకు? మాకు ఎంగేజ్మెంట్ జరిగింది. 4 నెలల్లో పెళ్లి కూడా ఉంది. మీరేమంటున్నారు? కుడువాయ్ ఎంగేజ్మెంట్ సార్. ఇలా చూడండి సార్, మాది ఎంగేజ్మెంట్ రింగ్. రీసెంట్గా ఆయన ఇచ్చారు. 4 సంవత్సరాలుగా కలిసే ఉన్నాం. లండన్లో ఉన్నారు. రిబక్ కొద్ది రోజుల ముందే ఇక్కడికి వచ్చారు. ఆయన నాతో చెప్పేవారు తనకి వాళ్ళ వైఫ్కి పడదని, సోల్మేట్స్ కాదని చెప్పారు. మేము పెళ్లి చేసుకోవాలనుకున్నాం. తన భార్య కూడా డివోర్స్ ఇస్తానంది. తర్వాత ఏమైంది? తర్వాత ఆయన ఆ రోజు ఫంక్షన్ ఉంది. నేను వెళ్ళడం కోసం ఫుల్ డే రెడీ అయి ఉన్నాను. ఫుల్ డే వెయిట్ చేస్తూ ఉన్నాను, కానీ ఆయన రాలేదు. మేము హర్షిత్ గోసర్ అడ్రస్ తీసుకోమని చెప్పారు. దొరికింది. లొకేషన్ పంపించేశాను. నాకు భయం వచ్చింది. ఒళ్ళంతా వణికిపోయింది. ఎందుకని రాలేదు? అందుకనే నేను తిన్నగా వాళ్ళింటికే వెళ్ళాను. నేను బెదిరించడానికి వెళ్ళలేదు, మీట్ అవడానికే వెళ్ళాను.
చెప్పండి. హ్యారీ, ఉన్నారు. హరి, ఎవరో నిన్ను చూడ్డానికి వచ్చారు. కమింగ్. మీరెవరు? నేను జెస్సీ. హాయ్, ఐఎమ్ హరి. హాయ్. సారీ, మీరెవరో నాకు తెలియదు. సారీ. హరి, ఈ రోజు మన ఇద్దరికి ఎంగేజ్మెంట్ ఉంది, కానీ మీరు రాలేదు. అంతేకాక నేను మీకు తెలీదా? ఎక్స్క్యూజ్ మీ, ఐఎమ్ ఆల్రెడీ మ్యారీడ్. మీరిప్పుడు ఏమంటున్నారు? మీరు ఎవరు? హ్యారీ, నేను నీ జెస్సీని. నువ్వు తనతో చెప్పేసి ఇంకా ఎన్ని రోజులు దాస్తావు? 4 ఏళ్ళుగా లవ్ చేసుకుంటున్నాం, డేట్ చేస్తున్నా. చైతన్య, హరి, హరి, తినెవరు? తనేం మాట్లాడుతుంది? తనెవరో నాకు తెలియదు. నేను మొదటిసారి చూస్తున్నాను. ఐ డోంట్ నో. ప్లీజ్ బిలీవ్ మీ. హలో మ్యామ్, మీరు అసలు ఏమంటున్నారు? వాట్స్ హ్యాపెనింగ్? ఐ డోంట్ నో యూ. హ్యారీ, మనం పెళ్లి కూడా చేసుకోబోతున్నాం. నువ్వు ఏంటి? తనకి డివోర్స్ ఇస్తానని నాతో చెప్పావుగా. వాట్? We love each other. ఏదో తప్పు జరిగినట్టుంది. నో. అరే డివోర్సా? నాకు డివోర్స్ ఇవ్వబోతున్నారా మీరు? అయ్యో, నీకు చెప్తే అర్థం ఎందుకని? కావటం లేదా? తను ఎవరో నాకు తెలియదు. నన్ను అర్థం చేసుకో. నాకు చెప్పండి. తెలియదు అసలు. వాట్స్ హ్యాపెనింగ్ మ్యామ్? మీరు అసలు ఏం చేస్తున్నారు? ఆల్రెడీ నేను మ్యారీడ్. ఏంటి డివోర్స్ గురించి మాట్లాడుతున్నారు? హ్యారీ, నీకు ఏమైంది? వెళ్ళవే, వెళ్ళవే ఇక్కడి నుంచి. ఎవరివే నువ్వు? నువ్వు ఉన్నప్పుడే ఎవరు అని అడుగుతుంది. హరి, ఇది గుర్తుందా? ఇది మన ఎంగేజ్మెంట్ రింగ్. గుర్తుందా? ఇది కూడా మర్చిపోయావా? ఓకే, ఏదైనా చాలు చాలు, మాట్లాడు, ఆపు ఆపు. హ్యారీ. నేను పోలీసులకు ఫోన్ చేస్తాను. ఇలా చూడు, నువ్వు మా హ్యారీ. ఇంటికి వచ్చి నన్ను నా భార్యని ఇబ్బంది పెడుతున్నావు. అర్థమైందా? అర్థమైందా? గెట్ అవుట్. హరి, సారీ. నేను హరి చూడకూడదు. Hey, you, get out. హరి, 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 తలుపు తీ. హరి, తలుపు తీ. నేనెవరో నీకు తెలీదా? నువ్వు ఏం చేస్తున్నావు? అమ్మా. తల్లి. గబ్బా. సరే, మీరెవరో తెలియదని అతను చెప్పాడు. అందువల్ల కోపంతో అతన్ని హత్య చేశారు. సార్, మీరు ఏం మాట్లాడుతున్నారు? నేనెందుకు సార్ ఆయన్ని చంపుతాను? నేను ఆయన్ని ప్రేమించాను. ఐ లవ్ హిమ్. నిన్న నైట్ ఎక్కడున్నారు? నిన్న నైట్ నేను ఇంట్లోనే ఉన్నాను ఫ్యామిలీతో. హార్దిక్తో మీకు రిలేషన్షిప్ ఉన్నట్టు మీరు చెప్పారు. దానికి ఏదైనా ఆధారం ఉందా? సార్, చాలా ప్రూఫ్స్ ఉన్నాయి. మెసేజెస్, ఈమెయిల్స్ కూడా ఉన్నాయి. 4 ఏళ్ళు తిరిగిన రికార్డ్స్ ఉన్నాయి. తను పంపించిన గిఫ్ట్స్ కూడా ఉన్నాయి మీ సార్. ఫోన్, మీ ల్యాప్టాప్, వాటిని తన దగ్గర తీసుకో. ఆ, మేడం, ఫోన్ ఇవ్వండి. ఆగండి ఆగండి, తన చదవని. ఇచ్చేస్తారు. ఇవ్వు, ఇవ్వు. ఐఎమ్ సారీ జెస్. ఐ లవ్ యూ. ఐ మిస్ యూ. తప్పు జరిగిపోయింది. ఈ నెల నాన్నకి డబ్బులు ఇవ్వలేదు. నువ్వు తనకేమీ చెప్పకు. ఈ దమన్ ఎవరు? దమన్ ఎవరు? తను నా దగ్గర ఎక్స్ బాయ్ ఫ్రెండ్ గా ఉన్నాడు. దమన్, జెర్సీ. సారీ. ఇలా చూడు, నీకో సర్ప్రైజ్ ఉంది. చూడు, క్యూట్గా బ్యూటిఫుల్గా ఉందా? అచ్చం నీలాగే. ఎలా ఉందో చెప్పు. ఇక్కడికి ఎందుకు వచ్చావు? మన ఇద్దరికీ బ్రేకప్ అయ్యింది. అది నీకు తెలుసు కదా. అది చెప్తే అర్థం కదా. పక్కకు ఏయ్, జరుగు. ఎక్కడికి వెళ్తున్నావు? దమన్, మరీ అదిగా దారి వదులు. అర్థమైందా? నా దగ్గర డబ్బులు లేవని వదిలేస్తున్నావు కదూ. యూజ్లెస్. పెళ్ళైన మగాడి వెంట పడుతున్నావు కదూ. ఒక్క నిమిషం.
ఇది నీకెలా తెలుసు? నువ్వు నన్ను స్టాక్ చేస్తున్నావా? నువ్వు ఆన్లైన్లో స్టాక్ చేస్తున్నావా దమన్? ఐఎమ్ సారీ. ఇలా చూడు, మనకి ఎప్పుడైతే బ్రేకప్ అయిందో అప్పటి నుంచి నేను ఉండలేకపోతున్నాను. నీకు పిచ్చి పట్టింది. Hey, నాకు దారి hey, వదలు. నేను చెప్పేది విను. దారి వదలు. Hey, జెస్సీ, ఏమైంది? ఎందుకు? నీకు ఎంత ధైర్యం ఉంటే రోడ్డు మీద నిలబడ్డ అమ్మాయి మీద నేను ఇంకోసారి ఇక్కడ చూశానంటే నరికేస్తాను. బయటికి పడేయండి వెళ్ళి. నువ్వు చాలా ఓవర్ చేస్తున్నావు. నీకేం కాలేదుగా? జెస్సీ, డోంట్ వరీడా, ఏమి కాదు, వదిలే. ఓ గాడ్, హ్యారీ నుంచి చాలా మెసేజెస్ వచ్చాయి. తను చాలా టెన్షన్ గా ఉండుంటాడు. నేను ముందు కాల్ చేస్తాను. భయపడకు. ఇదిగో నీళ్ళు తాగు. అయ్యో ఓకేనా? థ్యాంక్ యూ గైస్, థ్యాంక్ యూ సో మచ్. నేను దమన్కు చాలా సార్లు అర్థమయ్యేలా చెప్పాను. ఐ స్వేర్, ఎంత చెప్పినా అర్థం చేసుకోవడం లేదు. ఆఫీస్కి వచ్చి నుంచుంటున్నాడు. ఐ కాంట్ బిలీవ్ ఇట్. ఈ రోజు మీరిద్దరు కానీ రాకపోతే ఖచ్చితంగా ఏదైనా జరుగుండేది. అది ఎలా అంటే థ్యాంక్ యూ సో మచ్. ఎందుకని థ్యాంక్స్ చెప్తున్నావు నువ్వు? అతని నుంచి దూరంగా ఉండమని నీకు ఎన్నోసార్లు చెప్పాను కదా. కజిన్ మాటలు ఎందుకుంటావు? నన్ను అడిగితే పోలీస్ కంప్లైంట్ చేయమంటాను. పోలీస్ కంప్లైంటా? అవును, ఖచ్చితంగా వాడి మీద పోలీస్ కంప్లైంట్ ఇవ్వాలి. కానీ తనతో నాకు ఎప్పుడో బ్రేకప్ అయ్యింది. నాకు తనతో కనెక్షన్లే లేదు. సరే, తన జాతకాన్ని తీయండి. ఆగమ్మా. జెస్సీ, ఆగమ్మా. ఏయ్, తలుపు తీ. దమన్, అదే కదా బాయ్ ఫ్రెండ్ పేరు. ఎస్ సార్. ఇన్స్పెక్టర్ గారు, ఒక్క నిమిషం. ఇన్స్పెక్టర్ గారు, హ్యారీ పోయిన నెలలోనే తన బర్త్డే కోసం అన్నదానం గురుద్వార్లో చేయించాడు. సార్, హరి చాలా మంచివాడు. మా ఫ్యామిలీలో కలిసిపోయాడు. చెప్పాలంటే లండన్ నుంచి మా కోసం షూ కూడా కొని తీసుకొచ్చాడు. ఇలా చూడండి సార్, ఇది హరి వాళ్ళ కజిన్స్ ఫ్యామిలీ చాట్ గ్రూప్ సార్. ఇందులోనే వాళ్ళ పెళ్లి ఏర్పాట్లన్నీ చేస్తున్నాం సార్. సార్, ఇందులో 37 మంది ఉన్నారు. మేము పెళ్లి బట్టలన్నీ కొనిపెట్టేశాం, కానీ ఇలా జరుగుతుంది అనుకోలేదు. మీరు లోపలికి రండి. వాడి నుంచి దూరంగా ఉండమని ఎన్నిసార్లు చెప్పాను, కానీ నా మాట ఎవరింటున్నారు? ఓ మోసగాడుతో ఇలాగే ప్రవర్తించాలి. పోలీసులు ఈ కేసుని ఓపెన్ చేసే కొద్దీ సస్పెక్ట్ లిస్టులు పెరుగుతూనే ఉన్నాయి. చాలా విషయాలు బయటపడుతున్నాయి. ఈ మధ్య కాలంలో ఎవరు సిన్సియర్గా ఉంటున్నారు? అంతా తంత్రమే. ప్రేమించిన పాపానికి ఈ హత్య ఒక ఉదాహరణగా నిలిచింది. నిజం కూడా అదే. కాకపోతే ఇక్కడ కొంచెం హద్దులు దాటాయి. అసలు విషయం ఏంటంటే ఇందులో ఇంకొక విషయం దాగుంది. ఈ మర్డర్ పగ తీర్చుకోవడం కోసం చేయలేదు. చాలా నిదానంగా కూర్చుని ఆలోచించి చక్కగా చేసిన హత్యే ఇది. ప్రేమ హద్దులు దాటాయి అంటే అది ద్వేషానికే దారితీస్తుంది. అందరూ అంటూ ఉంటారు కదా, ఎక్కువ ప్రేమ ద్వేషం ఒకేలాంటి ఫీలింగ్స్ అని. జస్ప్రీత్ ఫోన్లో వాట్సాప్ గ్రూప్ ఉంది కదా, అందులో ఉన్న మెంబర్స్ డీటెయిల్స్ మొత్తం కావాలి. ఎస్ సార్. సరే, హర్షదీప్ ఫోన్ దొరికిందా? లేదు సార్, తన ఫోన్ ఆఫ్లో ఉంది. మన టీం వెతుకుతున్నారు. ఈ దమన్ని స్టేషన్కి పిలిపించు. కానీ ఈ తమ్మనికి అశ్విన్ గురించి తెలుసా? రే, సీసీటీవీ ఫుటేజ్లో క్లియర్గా ఉంది. నువ్వు తన్ని ఇబ్బంది పెట్టడం క్లియర్గా ఉందిరా. నిన్ను లో పోలీసు ఉతికానంటే బయట ప్రపంచాన్నే మర్చిపోతావు, అర్థమైందా? కానీ సార్, నేనేమీ తప్పు చేయలేదే. హ్యారీ ఇంకా జస్ప్రీత్ సంబంధం నీకు తెలిసింది. జస్ప్రీత్ హ్యారీని వదలనన్న వెంటనే నువ్వు హ్యారీ కథ సార్, మీరు అసలు ఏమంటున్నారు? నేనేమీ హత్య చేయలేదు సార్. 13 నవంబర్ రాత్రి ఎక్కడున్నా? సార్, గురుద్వారాలో ఉన్నాను, సేవ చేస్తూ ఉన్నాను. నీ దగ్గర ఆధారాలున్నాయా? సార్, కావాలంటే మీరు గురుద్వారాకు వచ్చి అడిగి తెలుసుకోండి. ముఖ్యంగా సార్, మీరు జెస్సీ మాటల్ని నమ్మకండి. తను పచ్చి అబద్ధాలు కోరు. మేము ఇప్పటికీ రిలేషన్షిప్ లోనే ఉన్నాం సార్. నా దగ్గర ప్రూఫ్ ఉంది. మా రిలేషన్షిప్ ని తను ఆ ధనవంతుడు ముందు దాచిపెట్టింది. అప్పుడే కదా పెళ్లి చేసుకోగలదు. సార్, నేను మీకు ప్రూఫ్ చూపించగలను.
ఇదిగో చూడండి సార్, నా ఇంటి అద్దె, నెల ఖర్చులు అన్నిటికీ తనే ఖర్చు పెడుతోంది సార్. తను నన్ను లవ్ చేయకపోతే ఇదంతా ఎందుకు చేస్తున్నట్టు? సార్ ఇది గత నెల లెక్క. సార్ ఒక్క నిమిషం. సార్, జస్ప్రీత్ హరి వాళ్ళ 4 సంవత్సరాల కమ్యూనికేషన్ దొరికింది. అది వాళ్ళ ఫోన్ నుంచే. అంటే వాళ్ళిద్దరి మధ్య రిలేషన్షిప్ ఉందని దీని ద్వారా మనకి బయటపడింది కదా. సార్ జస్ప్రీత్ వీళ్ళిద్దరితో డబుల్ గేమ్ ఆడుతున్నట్టు క్లియర్ గా ఉంది. ఒకవైపు పని పట్టాలేని తమన్, ఒకవైపు ఈ ధనవంతుడు హర్దీప్ కౌశల్. హర్దీప్ తో తనకి అంతగా సెట్ అవ్వలేదనుకుంటా. కానీ దానికోసం తన్నెలా చంపుతుంది? అది కరెక్టే సార్, బట్ పోస్ట్ మార్టం రిపోర్ట్ లో క్లియర్ గా ఉంది కదా, 13th నవంబర్ డెత్ 11 to 1 మధ్యలో జరిగింది. అది తల మీద గాయం అవడం వల్ల చనిపోయాడు. కానీ తను రెస్టారెంట్ లో చావలేదు. ఏ ఫీజర్ లో అయితే బాడీ దొరికిందో అక్కడ రక్తమే లేదు. దీనివల్ల ఏం అర్థమవుతుందంటే ఎక్కడైతే చంపారో అక్కడి నుంచి బాడీని షిఫ్ట్ చేసి రెస్టారెంట్ వరకు తీసుకొచ్చారు. కానీ సార్ జస్ప్రీ మొబైల్ రికార్డును చూస్తే మర్డర్ రోజు లొకేషన్ వాళ్ళ ఇల్లే చూపిస్తోంది. అందరు క్రిమినల్స్కి తమ డేటా వల్లే ఇరుక్కుంటున్నామన్న విషయం అందరికీ బాగా తెలిసింది. అందువల్ల జస్ప్రీత్ కూడా ఫోన్ని ఇంట్లోనే వదిలి వెళ్ళుండొచ్చు. జస్ప్రీత్ ఇంటి సీసీటీవీ ఫుటేజ్ మొత్తం బయటికి తీ. కూచర్ ఫామ్ హౌస్ కావాలి. అన్నిటికంటే ముఖ్యంగా ముందు మనం ఒక విషయం తెలుసుకోవాలి. జస్ప్రీత్ దమన్ గురించి మన దగ్గర అబద్ధం ఎందుకు చెప్పారు? దమన్, నీకు అతనికి సంబంధం లేకపోతే అతని టీ ఖర్చుల నుండి ఇంటి రెంట్ వరకు నువ్వెందుకు పే చేశావు? సార్ అది బ్రేకప్ తర్వాత తన్ని కొద్ది రోజులు బ్లాక్ చేశాను. అండ్ ఒకరోజు నేను రోడ్ సైడ్లో మామూలుగా చూశాను. తన పరిస్థితి చూసి పాపంగా అనిపించింది. ఇంట్లో నుంచి తరిమేశారు. అద్దె కట్టడానికి కూడా నా దగ్గర డబ్బులు లేవు. ఫ్రెండ్ వాళ్ళ ఇంట్లో ఉంటున్నాను. కొన్ని రోజుల్లో వాడు తరిమేస్తాడు. ఇదే నేను చేసిన పెద్ద తప్పు సార్. ఒక చిన్న హెల్ప్ చేయి ప్లీజ్. నేను తన్ని బెదిరించాను, కానీ ₹1 కూడా ఇవ్వనని చెప్పాను. కానీ నా వెనకాల ఆఫీస్కి వచ్చాడు. సరే, 13వ తారీఖు నైట్ నీ ఫోన్ నువ్వు ఇంట్లోనే పెట్టేసెళ్ళావు. సో నువ్వు ఇంట్లోనే ఉన్నావన్న దానికి ఏదైనా ఆధారం ఉందా? చెప్పు. జెస్సే ఆల్రెడీ అంతా చెప్పింది సార్. తన ఆరోగ్యం బాగాలేదని చెప్పింది. ఒక విషయాన్ని బాగా అర్థం చేసుకోండి. మీ అమ్మాయి మీద మర్డర్ ఇన్వెస్టిగేషన్ జరుగుతోంది. మేము తలుచుకుంటే తిన్నగా పోలీస్ స్టేషన్కే తీసుకెళ్ళగలం. మీరు కొంచెం ప్రశాంతంగా ఉండండి సార్. ఇప్పటికే మేము చాలా టెన్షన్లో ఉన్నాం. బయట తలెత్తుకోలేకపోతున్నాను సార్. అందరూ మమ్మల్ని ఎగతాలు చేస్తున్నారు 13వ సార్. తారీఖు రాత్రి ఎక్కడున్నారు? అవును, ఇక్కడే ఉన్నాను, ఇంట్లో. సరే, ఫోన్ హ్యాండ్ ఓవర్ చేయండి, చెక్ చేసి ఇస్తాం. సారీ సార్, ఫోన్ ఇవ్వడం కుదరదు. నాకు ముఖ్యమైన కాల్స్ వస్తూ ఉంటాయి. సరే, రేపు పోలీస్ స్టేషన్కి రండి. సార్, హరి, ఐ లవ్ యూ బేబీ. ఒక్కసారి నాకు విడాకులు వచ్చాయంటే ఆ తర్వాత మనిద్దరం కలిసి సంతోషంగా గడపొచ్చు. మనకడ్డు ఎవరూ రారు. అర్థమైందా? మనల్ని ఆపేవాళ్ళు ఎవ్వరూ ఉండరు. మన జీవితమంతా కొత్త హనీమూన్లో ఉంటుంది. ఐ ప్రామిస్ బేబీ. ఇంకొన్ని రోజులు వెయిట్ చేయి చాలు. హరి, ఈ డ్రెస్ ఎలా ఉంది? బాగుంది కదా? ఐ లవ్ యూ బేబీ. సార్ ఇలా చూడండి, తమన్ కరెక్ట్ గానే చెప్పాడు. తను ఆ రోజు గురుద్వారాలోనే ఉన్నాడు. ఒక విషయాన్ని దాచిపెట్టాడు. ఏంటి? ఇలా చూడండి, నైనా కౌచర్ని చూడండి. హర్దీప్ కౌచర్ వైఫ్. ఒకరికొకరు ముందు నుంచే బాగా తెలుసు. మర్డర్లో ఇద్దరి హస్తము ఉంటుందా? అంటే నైనా దమన్ హెల్ప్తో హర్షదీప్ పూచల్ని చంపాడు. అయినా కూడా నైనా అండ్ దమన్ వాళ్ళిద్దరు రూటు క్లియర్ అయింది. హర్షదీప్ చనిపోవడానికి 3 గంటల ముందు నువ్వు అతని వైఫ్తో ఉన్నావు. మీ ఇద్దరికి ఎలా పరిచయం? సార్, నాకు ఇతను ఎవరో తెలీదు. అసలు ఎప్పుడు చూడలేదు.
తన దగ్గర ఏమిస్తున్నా? సార్ అది తను నాకు డబ్బు ఇచ్చారు. ఏ? యాక్చువల్లీ సార్ ఆ రోజు నేను నాకు తెలియకుండా నా పర్సును పోగొట్టుకున్నాను. ఈతనే వచ్చి నాకు మళ్ళీ ఇచ్చేసాడే. ఆ తర్వాత నా దగ్గర ఈతను కాస్త డబ్బులు అడిగాడు. అరే సార్, నేను తన పర్స్ ఇచ్చాను కాబట్టి నాకు ఎంతో కొంత ఇవ్వాలి కదా. ఐ స్వేర్ సార్, ఇంతకు ముందు ఈ అబ్బాయి ఎవరు అనేది నాకు అస్సలే తెలీదు. ఇంకా ఇతను చూడనే లేదు. నేను ఇదే ఫస్ట్ టైం ఇతను చూస్తున్నాడు. ఏం చేస్తాడని కూడా నాకు తెలీదు. సార్ నాకు తెలీదు, నన్ను నమ్మండి సార్. వెళ్ళమని చెప్పు. అర్జున్. సార్, ఏంటి? సార్, ఒకరి భర్త చనిపోయాడు, ఇంకొకరికి ఎక్స్ బాయ్ ఫ్రెండ్. అంతా కనెక్టెడ్ గా ఉంది కదా సార్. నాకెందుకు ఒక డౌట్. లేదు లేదు, ఛాన్స్ లేదు. నేను సీసీటీవీ ఫుటేజ్ చూశాను. దమన్ నైట్లో గురుద్వార్లోనే ఉన్నాడు. నైనాకి హరీష్ మీద కోపం వచ్చి అమ్మగారింటికి వెళ్ళింది. అవును సార్, ఎంక్వైరీ చేసినప్పుడు అదే దొరికింది. మొబైల్ లొకేషన్ అదే చూపిస్తోంది. సార్ వీళ్ళిద్దరు క్లియర్ గా కనబడుతున్నారు, కానీ ఒక్కరి మీద నాకు సందేహంగా ఉంది. మంజిత్. చెప్పండి సార్, ఎందుకు నన్ను తీసుకొచ్చారు? సింగ్ సార్, 13 నవంబర్ నైట్ 9 గంటలకు కోచర్ ఫామ్ హౌస్ పక్కన ఏం చేస్తున్నారు? ఏదో పని మీద వెళ్ళుండొచ్చు కదా. మేము ఏ ప్రశ్న అడిగినా ఎలాంటి కన్ఫ్యూజ్ చేయకుండా సరిగ్గా సమాధానం చెప్పండి. దాని అర్థం? బాగా అర్థం చేసుకోండి సింగ్ సార్. మీ ఫోన్ లొకేషన్ హరిచి మరీ చెప్తోంది. మీరు ఆ రోజు కోచర్ ఫామ్ హౌస్కి చుట్టుపక్కల ఎక్కడా లేరు. మీరక్కడ లోపలే ఉన్నారు. ఇలా చూడండి సార్, నేనేది మర్చిపోలేదు కదా. నేనొక తండ్రిని సార్. బిడ్డకి రక్షణ ఇవ్వడం నా బాధ్యత సార్. హరి కోచరి ఇంటికి నేను ఇంతకు ముందే వెళ్ళుండాలి. 4 ఏళ్లుగా తను నా కూతురుతో తిరుగుతున్నాడు సార్. పెళ్లి చేసుకుంటానని మాటిచ్చాడు. ఏ రోజైతే తను ఇండియాకి వచ్చాడో ఆ రోజే నా కూతురు చూడ్డానికి వెళ్ళింది. కానీ ఆ సిగ్గులేని ఎదవ పెళ్ళాన్ని పక్కన పెట్టుకుని నా కూతురు తెలియదన్నాడు సార్. రక్తం మరుగుతుంది కదా సార్, కానీ నేను తండ్రిని కదా. నేను అతని ఇంటికి వెళ్ళాను సరే, కానీ నేను అతన్ని హత్య చేయలేదు కదా. ఆ రోజు రాత్రి ఏం జరిగింది? నువ్వు ఆ, హ్యారీనే చెప్పండి. కదా? అవునండి. రారా నా కొడకా. అది తెలుసుకుంటే నా మీద నాకే అసహ్యం వేస్తుంది. కూతురు నన్ను ఆపకూడదు సార్. నా కళ్ళ ముందు ఉన్నవాడిని నేనేమీ చేయలేకపోయాను సార్. ఆ రోజు నా కూతురు నా చేయి పట్టుకోకపోతే ఆ రోజు వాడిని చంపేసేవాడిని సార్. అక్కడి నుంచి బయలుదేరి నా ఇంటికి వచ్చాను సార్. అప్పుడు సుమారుగా 12 అయి ఉంటుంది సార్. కానీ మీరు ఇంట్లోనే ఉన్నట్టు అబద్ధం చెప్పారు కదా. ఆ రోజు నైట్ మీరు హారిష్ దీప్ని మీట్ చేశారు. ఆ రోజు అతను కూడా చనిపోయాడు. సో మీరు జస్ప్రీత్ నాకు అబద్ధం చెప్పారు కదా. జరిగిందంతా పూర్తిగా మీకు చెప్పేశాను కదా. సింగ్ సార్, మా దగ్గర చెప్పకుండా సిటీ నుంచి వెళ్ళకండి. సారీ సార్, నేను వెళ్ళొచ్చా? మంజిత్కి హరీష్ మీద కోపం. 4 సంవత్సరాలుగా హ్యారీ తన కూతుర్ని పెళ్లి చేసుకుంటానని మోసం చేస్తూ వచ్చాడు. చివరికి పెళ్లి కూడా చేసుకోలేదు. నైనాకి కోపం కూడా పెరుగుతూ వచ్చింది. తను కట్టుకున్న మొగుడు తనని వదిలేసి ఆన్లైన్లో ఇంకొక అమ్మాయితో అక్రమ సంబంధంలో ఉన్నాడు. ఒక శవం, ఒక హంతకుడు, పోలీసులకి అర్థం కాని చాలా విషయాలు. ఒక్కొక్కరు ఒక్కొక్క కథ చెప్పారు. చివరికి అందరూ చెప్పింది అబద్ధం అని తేలింది. ఇక్కడ ప్రశ్న ఏంటంటే ఎవరిక్కడ చాలా తక్కువగా అబద్ధం ఆడారు. ఎందుకంటే ఆ ఒక్క నిజమే పోలీసుల్ని హంతకుడి దగ్గరికి చేరుస్తుంది. సార్, తను కరెక్ట్గానే చెప్తున్నాడు. తను ఆ రోజు జూబిష్లోనే ఉన్నాడు. సైబర్ సెల్లో అడిగి చూసాం. ఇతని లొకేషన్ జూహుబీలోనే చూపిస్తోంది.
కానీ జస్ప్రీత్ తనతో ఉన్నాడనేదే నిరూపించలేకపోతున్నాం. కానీ ఫోన్ లొకేషన్ ఇంటినే చూపిస్తోంది. కానీ ఒక విషయం సార్, హర్దీప్ పేరు మీద ఎన్ని సోషల్ అకౌంట్లు ఉన్నాయో, ఏ నెంబర్తో జస్ప్రీత్తో మాట్లాడాడో అవన్నీ కూడా ఆగిపోయాయి. అన్నీ డీయాక్టివేట్ అయిపోయాయి. అంటే మంజిత్ బెదిరించిన వెంటనే సోషల్ అకౌంట్స్ మొత్తం క్లోజ్ చేశారు కదా? అవును సార్, మొదట్లో మేము అలాగే అనుకున్నాం. హర్దీప్ కౌశల్ డెత్ నవంబర్ 13th అనుకున్నాం. అన్ని అకౌంట్లు నవంబర్ 14th డీయాక్టివేట్ అయ్యాయి. అలా అయితే 24 గంటల్లో దీన్ని ఎవరో ఓపెన్ చేసి వాడిన తర్వాతే వీటిని డీయాక్టివేట్ చేశారు. హ్యాపీ బర్త్డే జెస్సీ, విల్ యూ మ్యారీ మీ సూన్? ఐ మిస్ యూ బేబీ. నువ్వు ఎప్పుడు ఇక్కడికి వస్తావు? ఇది ఎవరనేది మనం కనిపెట్టాలి. సార్, ఒకవేళ ఈ అకౌంట్ నైనా కూచర్ యూజ్ చేసుకుని ఉంటే? నేనానా? పద. పూర్తయిందా? థ్యాంక్ యూ. మీరు వెళ్ళండి. హరీష్ ఫోన్ దొరికిందా? నో సార్, నేను అన్ని చోట్ల వెతికాను కానీ ఫోన్ మాత్రం దొరకలేదు. నైనా మేడం, హర్షదీప్కి సంబంధించిన సోషల్ మీడియా అకౌంట్స్ మొత్తం మీరు డిలీట్ చేశారెందుకు? డిలీటా? సార్, నాకు టైమే దొరకలేదు. నేను సోషల్ మీడియా గురించి ఆలోచించలేదు. నో, అతని సోషల్ మీడియా ఇప్పుడు కూడా యాక్టివ్గా ఉంది. ఇన్ఫ్యాక్ట్ ఇప్పుడు ఆయన పేరు మీద ఉన్న అన్నీ నేను తనకి పోస్ట్ చేశాను. మీ ఫోన్ చూడొచ్చా? ఆ, ఏమైంది సార్? మీరెందుకు ఇవన్నీ అడుగుతున్నారు? పోలీసుల దగ్గర ఏదైనా ఆధారం లేక మర్డర్ గురించి ఏదైనా ఐడియా? లేదు, ఏమీ లేదు. చెప్పాలంటే నా నాన్ననే ఇన్వెస్టిగేషన్ పిలిచారు. ఏమంటున్నావు నువ్వు? వాళ్ళు నన్నే అనుమానిస్తున్నారు. ఏమంటున్నావు? అంటే వాళ్ళు నిన్నే అనుమానిస్తున్నారంటున్నావా? అసలు వాళ్ళు ఏమనుకుంటున్నారు? వాట్ ఐమ్ సేయింగ్ ఇస్, నువ్వే కదా హ్యారీని. అంతా దేవుడికే తెలుస్తుంది. అది నేను ఇతను డిస్కస్ చేస్తున్నా. నువ్వు నేరుగా దుబాయ్లో మా ఆఫీస్లో షిఫ్ట్ అవ్వచ్చు కదా. ఈ సమస్యలన్నీ నీకు వద్దులే, నీకు కొత్త జీవితం వస్తుంది. జస్ప్రీత్ మేడం, ఎవరు ఎక్కడికి వెళ్ళకూడదు. అది ముఖ్యంగా మీరు. సార్, ఏం మాట్లాడుతున్నారు? సార్, నేనేం చేయలేదు సార్. తీసుకెళ్ళు. నన్ను నా మాట వినండి సార్. సార్, నాకేం తెలీదు సార్. సార్, మీరు చెప్పేది వినండి. నన్ను ఎవరు తీసుకెళ్తున్నారు? సార్, సార్, అతన్ని సార్, ఎవరు నా మాట వినండి సార్. తీసుకెళ్తున్నారు? జెస్సీ, రోహిత్ మెహ్రా, మిగతా వాళ్ళ ఆన్లైన్ లేదా ఐడిని వెతకడం చాలా పెద్ద క్రైమ్ తెలుసా? ఏంటి సార్? ఏం చేద్దాం, మన గవర్నమెంట్లో దీన్ని తప్పుగానే చూస్తున్నారు. ఇదొక సీరియస్ క్రైమ్. దీనికి అనేక ఏళ్లు జైలు శిక్ష పడొచ్చు. సార్, మీరు ఏమంటున్నారు సార్? నాకు అసలు ఏమీ అర్థం కావట్లేదు సార్. అర్థమయ్యేలా చెప్తాను. హర్షదీప్ సోషల్ మీడియా అకౌంట్లో తను పంపించిన మెసేజ్లను చూసి ముందు మాకు అనుమానం రాలేదు. కానీ హర్షదీప్ వైఫ్ నేనా ఆవిడ నిజమైన సోషల్ మీడియా అకౌంట్ చూపించినప్పుడు, అప్పుడే మేము ముందు చూసినప్పుడు ఇది చాలా విచిత్రంగా అనిపించింది. దీన్ని బట్టి క్లియర్గా తెలుస్తోంది వేరే ఎవరో, అంటే నువ్వే హర్షదీప్ ఆన్లైన్ అకౌంట్ని దొంగిలించి ఫేక్ ఐడెంటిటీని క్రియేట్ చేశావు. సార్, నేను చెప్పేది కొంచెం వినండి సార్. నిన్న నైట్ నువ్వు మళ్ళీ డిలీట్ అయిన ఐడిని యాక్టివేట్ చేశావు. దాంతో కనెక్ట్ అయ్యున్న వాట్సాప్ నంబర్లన్నింటినీ నువ్వు యాక్టివేట్ చేశావు. అప్పుడే మా సైబర్ సెల్ చాలా అద్భుతంగా పనిచేసి ఒక విషయాన్ని కనిపెట్టారు. వీటన్నిటినీ నీ కంప్యూటర్ నుంచే ఆపరేట్ చేశావు. వీకెండ్కి ఒక నైస్ రొమాంటిక్ డిన్నర్. ఐఎమ్ సో ఎక్సైటెడ్.
అప్పుడు మేము డిసైడ్ చేశాం, ముందు ఒక విషయాన్ని కనిపెట్టి తీరాలి. నీకు ఈ హర్షదీప్తో ఎలాంటి శత్రుత్వం ఉంది? అప్పుడే మాకొక అద్భుతమైన న్యూస్ దొరికింది. లవ్లీని పెళ్లి చేసుకోవడానికి ముందు జస్ప్రీత్ నీకు నచ్చింది కదా? ఇప్పుడు మర్యాదగా చెప్పు, జస్ప్రీత్తో చేసేటటువంటి అన్ని కమ్యూనికేషన్లని ఈ క్యాట్ ఫిషింగ్ నీ కంప్యూటర్లో నుంచి ఎందుకు పోయాయి? చెప్పరా! పోలీసులు మళ్లీ మళ్లీ క్రైమ్ సీన్ని రీక్రియేట్ చేస్తూనే ఉన్నారు ఆధారాల కోసం. కానీ వాళ్ళ ప్రయత్నం విఫలమైంది. ఒక విషయమే అన్నిటినీ కనెక్ట్ చేస్తోంది, అది ఇంటర్నెట్. హ్యారీ, నైనా ఇంకా జెస్సీ మంజిత్ ఇద్దరు వేరే వేరే కుటుంబం. వీళ్ళిద్దరి మధ్య అసలు ఏ సంబంధం లేదు. కానీ ఒక విషయం కామన్ అని చెప్పొచ్చు, అదే వర్చువల్ ప్రపంచం ముందు రియల్ లైఫ్ ని పాడు చేస్తుంది. ఇదొక మర్డర్ మిస్టరీ మాత్రమే కాదండి, ఇది జీర్ణించుకోవాల్సిన ఒక నిజమైన కథ. ఇవాల్టి రోజు ఎమోషన్స్ కోసం తాపత్రపడేది కాదు, దీనికైన బ్రిడ్జ్ నమ్మకం. ప్రపంచాన్ని చూస్తారా సార్? అబద్ధాలు చెప్పి ఫేక్ ఐడెంటిటీ క్రియేట్ చేసి ఎఫైర్లో ఉంటున్నారు. ఈ కాలపు ఇంటర్నెట్ ప్రపంచంలో మనిషిలో ఉన్న చెడులన్నీ బయటపడుతున్నాయి. అందరికీ 2 సోషల్ మీడియా అకౌంట్లున్నాయి. డైలీ వాటిని తన జీవితానికి ఉపయోగిస్తున్నాడు. రిలేషన్స్తోనూ తెలిసిన వాళ్లతో కనెక్ట్ చేసుకుంటున్నాడు. ఇంకోటేమో దొంగ అకౌంట్, తన రహస్య జీవితం కోసం. ముందు జస్ప్రీత్ని చూసిన వెంటనే తన ఆన్లైన్ గేమ్ గురించి చెప్పి తీరాలి. ఆ తర్వాత అతను ఎఫ్ఐఆర్ వేయడానికి ముందుకొస్తే అప్పుడే మనం ప్రొసీడ్ చేయగలము. అలాగే హర్షదీప్ మర్డర్ కేసును తీసుకుంటే జస్ప్రీత్ ఆ రోజు ఎక్కడున్నారన్న విషయమే తెలియనంటోంది. జస్ప్రీత్ దగ్గర మర్డర్ కావాల్సిన మోటివ్ ఉంది. హర్షదీప్ తన్ను చూసి ఎప్పుడైతే తెలియదని చెప్పాడో అప్పుడే తనకి బాగా కోపం వచ్చుండాలి. సార్, ఒక్క విషయం అర్థం కావడం లేదు. ఈ జెస్సీ ఆ బాడీని ఫ్యూచర్ వరకు ఎలా తీసుకెళ్ళి ఉంటుంది? తాళాలన్నీ కోచర్ ఫ్యామిలీ దగ్గరే కదా ఉంటాయి. సార్, టెలిఫోన్ కంపెనీ నుంచి సీడీఆర్ వచ్చారట. అందులో హర్షిప్ మొత్తం కాల్ లిస్ట్ ఉందంట. జస్ప్రీత్ మేడం, మీరు హర్షదీప్ కోచర్తో 4 ఏళ్లుగా రిలేషన్షిప్లో ఉన్నారు. పెళ్లి చేసుకుందామనుకున్నారు, అవన్నీ నిజమే. సార్, కానీ హర్షదీప్ ఆ రోజు తన భార్య ముందు మిమ్మల్ని తెలియదని ఎప్పుడు చెప్పాడో అది కూడా నిజమే. అతనికి మీరు తెలీదు. మీరేం మాట్లాడుతున్నారు సార్? నేనెలా తనకి తెలియకుండా ఉంటుంది? హర్షదీప్ కోచర్కి 2 సోషల్ మీడియా అకౌంట్లున్నాయి. ఒకటేమో దాన్ని అతనే యూజ్ చేసేవాడు. తర్వాత ఇంకొకటి దాన్ని ఎవరో మీతో కాంటాక్ట్లో ఉండడానికి సృష్టించారు. 4 ఏళ్లు కాంటాక్ట్లో ఉన్నారు. సార్, ఇది ఎలా పాసిబుల్? మేము ఒక ఫుల్ నైట్ కాన్ఫరెన్స్ లో ఉన్నాం. మీరు ఉన్నారు, కానీ ఏ రోజైనా మీరు హర్షదీప్ ని వీడియో కాల్లో లైవ్ గా చూసారా? లైవ్ గా సార్, నా దగ్గర ఫొటోస్ ఉన్నాయి. నా దగ్గర ఒక నిమిషం. సార్, ఇది చూడండి, ఇది చూడండి, మేం కలిసే కదా ఉన్నాం. ఇంకా ఇది చూడండి, ఇలా ఇది చూడండి, మేం కలిసే కదా ఉన్నాం. సార్, ఒక్క నిమిషం. సార్, హర్దీప్ కోచర్ ఒరిజినల్ అకౌంట్లో సేమ్ ఇదే ఫోటో ఉంది సార్, కానీ నైనాతో పాటు ఉంది. కానీ ఎవరో చాలా తెలివిగా నైనా ఫోటో తీసేసి చాలా తెలివిగా నీ ఫోటో పెట్టారు. ఏంటి? ఫోటో అబద్ధమా? ఇది కూడా నీకు తెలియలేదా? చదువుకున్న దానివే కదా, ఏది అబద్ధం ఏది నిజమని తెలియదా నీకు? తెలియని వాడితో 4 ఏళ్లు జీవించావు కదమ్మా. ఇది ఎలా పాసిబుల్ సార్? నేనే మీకు అన్ని చూపించాను కదా, మెసేజ్, ఈమెయిల్స్, ఫోటోస్, గిఫ్ట్స్. ఒక నిమిషం, మీరు రియలైజ్ అవుతున్నారా లేదా? మీరు ఆ హర్షదీప్ ని నేరుగా కలిసిందే లేదు. అతను మీకు ఫోటోస్ మాత్రమే పంపించాడు. మీరు ఏమంటున్నారు ఇన్స్పెక్టర్ గారు? నేను చాలా సార్లు హెరిస్తో నేరుగా మాట్లాడాను. మీకు ఫ్రెండ్లీ చాట్ గ్రూప్ కూడా చూపించాను కదా. కానీ మేడం, మీరు అవన్నీ చాలా అబద్ధాలు. అవన్నీ కూడా అబద్ధమే. ఆ గ్రూప్ లో ఉన్న ప్రతి ఒక్కళ్ళు అబద్ధమైన వాళ్ళు. 37 మంది అబద్ధమైన వాళ్ళు. హ్యారీనో ఇంకెవరో. అందులో అంతమంది మెంబర్స్ ని ఎవడో ఒక్కడే ఉండి హ్యాండిల్ చేశాడు. ఆ వాయిస్ కూడా అబద్ధమే. వాయిస్ మోడ్యులేషన్ సాఫ్ట్వేర్ తో తన వాయిస్ తో హ్యారీ వాయిస్ ని కన్వర్ట్ చేశారు. టెలికాం కంపెనీ నుంచి మాకు అన్ని రికార్డ్స్ దొరికాయి. అక్కడే మాకు ఆధారాలు దొరికాయి. ఆ రోజు రాత్రి మీరిద్దరూ హర్షదీప్ ని మీట్ అవడానికి వెళ్ళారు కదా, అప్పుడక్కడ ఇంకొకడు కూడా ఉన్నాడు.
అతన్ని హర్షదీప్ కాంటాక్ట్ చేసి మీట్ చేయడానికి పిలిచాడు. లేదు సార్. ఆ అమ్మాయి నన్ను తప్పుగా చూస్తోంది. ఈ హరీష్ దీప్ తన్ని మోసం చేసినట్టు చెప్పుకుంటోంది. వాళ్ళ నాన్న ఇక్కడికొచ్చి నా కాలర్ పట్టుకున్నాడు. నువ్వింత దారుణంగా ఎలా ప్రవర్తిస్తున్నావు? నేను ఈ కేసు కోసం ఒక ప్రైవేట్ ఇన్వెస్టిగేటర్ని హైర్ చేసుకున్నాను. అండ్ గెస్ వాట్, నీ ఆట ఇంతటితో పూర్తయింది. ఇట్స్ ఓవర్. నా దగ్గర ఆధారం ఉంది. నేను ఇప్పుడే పోలీస్ స్టేషన్కి వెళ్ళి రిపోర్ట్ ఇవ్వబోతున్నాను. గాట్ ఇట్? ఎవరు? రోహిత్, హాయ్ బేబీ, హ్యాపీ యానివర్సరీ. మన యానివర్సరీ గుర్తుందా? థ్యాంక్ యూ. ఐ లవ్ దీస్ ఫ్లవర్స్. మన బంధం ఎంత రోహిత్, బాగుందో. నువ్వేం చూసావా? చేస్తున్నావ్? ఇలాగే ఉండాలి. రోహిత్, రోహిత్, What what the the hell? hell? నువ్వేం చేస్తున్నావు? రోహిత్ నేను చెప్తాను. అది ఏంటంటే నా కజిన్ తో రిలేషన్షిప్ గేమ్ ని ఆడుకుంటూ ఉన్నాను. ఊరికే ఎంటర్టైన్మెంట్ కోసమే. ఫన్ కోసం ఇదంతా చేస్తారా? 4 సంవత్సరాలుగా ఒక వ్యక్తిని మోసం చేయడం ఫన్నా? తను బాధలో ఉన్నింది. అందుకే తన మనసులో ప్రేమ పుట్టించాలనుకున్నాను నేను. 4 సంవత్సరాలు తనకి సపోర్ట్ చేసావా లేక మోసం చేసావా? సార్ ప్లీజ్ నన్ను నమ్మండి. తిను హ్యారీ వెనుక పిచ్చోళ్లాగా తిరుగుతాడని నేను కల్లో కూడా అనుకోలేదు. వీడు తన్ని దాచిపెట్టాల్సింది వెళ్ళి తన ఇంటి వరకు వెళ్ళిపోయాడు. ఇంట్లో గొడవ పడుతున్నాడు. ఎప్పుడైతే వీడికి హ్యారీ తెలియదని చెప్పిందో అప్పుడు తినకి కోపం వచ్చింది. తను చంపేస్తానని చెప్తూ ఉన్నింది. బట్ నిజంగానే తిను తను చంపేస్తాడని నేను అసలు ఊహించలేక. నువ్వు ఈ పరిస్థితుల్లో హర్షదీప్ని హత్య చేశావు. వాడి బాడీని లాక్కెళ్ళి ఫ్రీజర్లో కూడా వేశావు. ఒంటరిగానా? వీళ్ళ పరిస్థితి చూస్తుంటే బాగా అర్థమవుతుంది. ఆ రోజు రాత్రి వీళ్ళతో ఎవరో ఉన్నారు. హరి, నీకు అసలు ఏమైంది? ఏం చేసావు చూడు. నీకేం తెలుసు? రేపు పరిస్థితి బాగాలేకపోతే నేను చిక్కుంటాను. నాకు తెలిసింది ఏంటంటే ఒకప్పుడు లవ్లీతో ఎఫ్ఐఆర్ హర్దీప్ వాళ్ళ అన్నయ్యతో ఉందని తెలిసిందే. అందుకని అప్పుడప్పుడు వాళ్ళు రెస్టారెంట్కి వస్తారు. అప్పుడే లవ్లీ దగ్గర ఒక డూప్లికేట్ కీ కూడా ఉంది. ఈ మర్డర్లో తుకి ఇరుక్కుంటుందనే కదా నువ్వు అనుకున్నావు, లేదా జస్ప్రీత్ ఇరుక్కుంటాడు. నేను చెప్పింది కరెక్టే కదా? ఎందుకు ఇదంతా చేసావు? నేను నిన్నెంత నమ్మాను. నువ్వు ఎందుకు ఇలా చేసావు? చెప్పు, నేను నీకు ఏ ద్రోహం చేశాను? నిన్ను ఎంతలా నమ్మాను. చెడిపేశావు. నా జీవితాన్ని నువ్వు నాశనం చేశావు. అందరూ నిన్ను పొగుడుతూ ఉంటారు, జెస్సీ ఎంత గొప్పది అని, జెస్సీ చాలా తెలివి కలరాలని. జెస్సీని చూసి నేర్చుకో, జెస్సీ లాగే మారు అని. చిన్న వయసు నుంచి ఇప్పటి వరకు జెస్సీ 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 నాకు పిచ్చి పట్టిపోయేది. నేను నీకంటే ఎక్కువ అందగతని, చాలా తెలివైన దాన్ని. కానీ నువ్వేం చేసావో? నువ్వు ఎప్పుడూ నన్ను చిన్నదిగా ఫీల్ అయ్యేలా చేసావు. ఇంతెందుకో రోహిత్ కూడా నీ వెనక పడేలా చేసుకున్నావు కదా. కుక్కీని కాలేజీ నుంచి హ్యారీ తీసుకుని వచ్చేటప్పుడు నేను చూశాను కదా. నువ్వు అతన్ని అలా చూస్తా. అప్పుడే నేనేం చెయ్యాలో డిసైడ్ చేసుకున్నాను. అందుకని నేను హరి కూర్చొని ఫేక్ ఐడెంటిటీని పుట్టించి
నీకొక ఫ్రెండ్షిప్ రిక్వెస్ట్ని పంపించేశాను. ఆ తర్వాత నేను నిన్ను బాగా నమ్మేలా చేశాను. ఇంకా నువ్వు స్మార్ట్, డబ్బుగలదానివి. హ్యారీ కూచర్ తోటి ఒక రిలేషన్షిప్లో ఉన్నట్టు చూపించాను. నీతో రిలేషన్షిప్లో ఉండడానికి ఆశగా ఉంది. One day I will make you Mrs. Kochar. Just wait for me. పనికి మళ్ళిందానా, నిన్ను నా కూతురులా భావించేది పెంచానే, కానీ నువ్వు నా కూతురుతో ఇంత దారుణంగా నడుచుకున్నావు. నీకు సిగ్గుగా అనిపించడం లేదా? చెప్పవే మేడం. కవిత, రా వెళ్దాం. క్యాట్ ఫిషింగ్ ఒక దాచిపెట్టిన గుర్తు, అలాగే ఒక తప్పుడు విషయం. ఒకరి జీవితాన్ని నరకంగా మార్చేది అదే. వీటి సూచనలు ఒకేలా ఉంటాయి. ఉదాహరణకి ఎప్పుడెప్పుడు కలుద్దామని ఆతృతగా ఉంటారు. కారణాలు కూడా కొత్త కొత్తగా ఉంటాయి. వీడియో కాల్ లేదా స్వయంగా మాట్లాడడానికి నిరాకరిస్తారు. ఒక్కొక్క విషయాల్లోనూ అబద్ధం అనేది పెరుగుతూ వస్తుంది. క్యాట్ ఫిషింగ్ రిజల్ట్ మర్డర్లో అంతమవుతుందని అసలు ఊహించలేదు. కానీ పోలీసులు ఈ కేసుని క్రాక్ చేసిన తర్వాత ఎప్పుడైతే నిజాలు బయటపడ్డాయో అప్పుడు ఇంకా ఆశ్చర్యం కలిగింది. హంతకుడు ఆ కుటుంబంలోనే దాక్కుని ఉన్నాడు.